హాయ్ అండి, ఇవాళ సండే స్పెషల్ నేను చేపల పులుసు చేసుకుంటున్నాను. మేము మార్నింగ్ బీచ్కి వెళ్ళామండి. ఈ చేప నేను బీచ్ దగ్గర తీసుకొచ్చుకున్నాను. ఈ చేప పేరు చారల చేప అండి తెలుగులో. ఈ చేపకు ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయి, మధ్యలో మాత్రమే ముళ్ళు ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పులుసు చేసుకోవడానికి గాను 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 1 కప్పు వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ చేపలకు సరిపడే చింతపండు నానబెట్టేసుకున్నానండి. కొంతమంది చింతపండు ఎక్కువగా కూడా వేసుకుంటారండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసేసుకోండి చింతపండు. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిని ఇలా కట్ చేసి వేసేసుకున్నానండి. అందులోనే 2 పచ్చిమిర్చి, ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకునేసి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 10 to 15 minutes టైం పడుతుంది. చూసారా, ఈ విధంగా ఇది బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం కారం, ధనియాల పొడి వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలండి. నేను ఈ చేపల పులుసుని టిఫిన్లోకి, లంచ్లోకి తీసుకుంటానండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను చింతపండు నానబెట్టుకున్నాను కదండి, అది బాగా పిసుక్కొని ఆ వాటర్ ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నానండి. మనకు పులుసు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టేసుకోవాలండి. ఈ పులుసుకి సరిపడే సాల్ట్ మొత్తం అంతా ముందే వేసేసుకోవాలండి. చేపలు వేయకముందే సాల్ట్, కారం అంతా చెక్ చేసేసుకోవాలి. ఈ పులుసుని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఒక 20 minutes అయినా. పులుసు అంతా దగ్గరకు పడ్డాక ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలు కూడా వేసేసుకుందామండి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో నేను మెంతిపొడి వేసుకుంటానండి. మెంతిపొడిని ముందే మెంతులు బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఆ పౌడర్ ఇక్కడ ఒక అర టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అది బాగా ఉడికిన 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే చేపల పులుసు రెడీ అండి. నేను ఇప్పుడు దోశలోకి తీసుకున్నాను. ఇదే లంచ్లోకి కూడా అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.